హాయ్ అండి. నేను మీ రాధిక. ఈరోజు నేను మంచిగా వెజిటేబుల్ చట్నీ టేస్టీగా ఎలా చేసుకుంటానో నేను చూపిస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి, దొండకాయలు, సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు కోసి పెట్టేసుకున్నాను. దాంట్లోకి పచ్చిమిర్చి హాఫ్గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం ధనియాలు వేయించి మగ్గిచ్చేసుకోవాలి. ఈ మగ్గిన వాటిని జార్లోకి కానీ రోట్లోకి కానీ తీసుకొని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత అందులోకి ముక్కలు వేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. దొండకాయలు, సొరకాయలు, టమాటా ఈ మూడింటితో కలిపి చట్నీ చేస్తున్నానండి నేను ఈరోజు. దొండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు మూడింటిని కొంచెం ముందుగా దొండకాయలు, సొరకాయలు వేగిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఇది నేను పక్కన సొరకాయ ఎగురు చేసుకుంటున్నాను. పాలు పోసి సొరకాయ ఎగురు చేశానండి. వాళ్ళ పక్కన కూర ఉడుకుతుంది. తర్వాత అవి రెండు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకుంటే బాగుంటుందండి. ఈ ముక్కలు మగ్గే లోపల పచ్చిమిర్చి వేటిని ఒక జార్లో తీసుకొని అందులో ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసి రెడీ చేసుకొని ఇది కొంచెం ముందుగా బరకగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్న వెజిటేబుల్స్ కూడా కొంచెం బరకగానే మిక్సీ జార్లో కొంచెం ఒక రౌండ్ తిప్పేసుకుంటే రోట్లో చేసుకున్న చట్నీ లాగా చాలా బాగుంటుందండి. ఈరోజు మా ఇంట్లో సొరకాయ పాలిగురు వెజిటేబుల్ చట్నీ కూరగాయలతో. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.